హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ అంజీ. రీసెంట్గా అంటే నిన్న పత్తికొండలో ఒక విషయం అయితే బయటకు వచ్చింది. ఆ విషయం ఏంటంటే, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఒకటి ఓపెనింగ్ అయితే చేశారు. అక్కడికి దళితులు రాకూడదనేసి అక్కడ వాళ్ళ ఆకాంక్ష అయితే పెట్టడం అయితే జరిగింది. ఏరా మీరేనా మనుషులు? వాళ్ళ మనుషులు కదా, దళితులు మనుషులు కాదా? ఒకవేళ గుడి మీరే కట్టిండొచ్చు, కాకపోతే దళితులు రాకూడదా? దేవుడి దృష్టిలో నువ్వు ఎంతనో వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళకి 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు, అన్నీ సమానంగా ఇచ్చాడు. మీతో పాటు కూడా వాళ్ళకి అన్నీ సమానంగా ఇచ్చాడు. మీకేమి 4-5 లేవు, వాళ్ళకన్నా ఎక్కువగా 4-5 లేవు. అది ఏదైనా కానీ, ఏ పార్టీలో అయినా కానీ మీకేం 4-5 లేవు. మరి ఎందుకు రానివ్వడం లేదు? ఓహో, బ్లడ్ చూసుకుందామా? బ్లడ్ చూసుకున్నా రెడ్గానే వస్తుంది. వాళ్ళకు రెడ్గానే వస్తుంది, మీకు కూడా రెడ్గానే వస్తుంది. ఇలాంటి ఆకాంక్షలు పెట్టడం వల్లనే వాళ్ళు వేరే మతంలో కన్వర్ట్ అయిపోతున్నారు. అప్పుడు హిందువుల శాతం అనేది తగ్గిపోతుంది. ఇంకా ఎప్పుడు కళ్ళు తెరుస్తారు మీరు? ఎంతోమంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నా కానీ మీ చేష్టలు మాత్రం మానుకోవడం వల్ల. ఇంకా ఏ కాలంలో ఉన్నారు మీరు? మన భారతదేశం ఎంతో డెవలప్ అవుతుంది. దాదాపు ఎకనామీలో 4th ప్లేస్లో ఉంది. ఇంకా గుళ్ళకి రాకూడదు, ఇంకా నాకు వేరే బూతులు వచ్చేస్తాయి, కంట్రోల్ చేసుకుంటాను. నిజంగా కంట్రోల్ చేసుకుంటున్నా. భగవద్గీత చదివింటారా లేదా? వినంటారు కదా మీరు ఆ కాలంలోనే. భగవద్గీతలో కూడా ఏం చెప్పారు? ప్రతి ఒక్కరిని మనిషిగా చూడాలి అని చెప్పడం అనేది జరిగింది కదా. ఇంకా ఎప్పుడు మారుతారా స్వామి? కులం అనేది గడప వరకే. కులం గడప దాటితే అందరూ హిందువులే అని గుర్తించండి. ఎంతమంది మొత్తుకొని చెప్తానే కానీ మీరెవరా స్వామి? ఇంకా గుళ్ళకి రానికూడదు అది ఇదని నేను చెప్పేసి ఒకటే లేచిన దగ్గర నుంచి ఒకటే పంచాయతీలో. వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళిపోతే అప్పుడు మీరేం బీక్తారు అక్కడ? సారీ, తప్పుగా మాట్లాడి క్షమించండి. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.